హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, సో ఇప్పుడు ఎస్పెషల్లీ 90s జనరేషన్స్ వారికి ఇండిపెండెన్స్ డే అయినా కానీ లేదంటే రిపబ్లిక్ డే అయినా కానీ ఒక సినిమా చాలా చాలా స్పెషల్. ఆ సినిమానే ఖడ్గం. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో శ్రీకాంత్ గారు, రవితేజ గారు అండ్ అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు, ఈ ముగ్గురు ప్రధాన పాత్రల ఆధారంగా వచ్చినటువంటి సినిమా ఖడ్గం. సో ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్ అంటే డెఫినెట్గా 90s వాళ్ళకి, ఈవెన్ ఇంతకుముందు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరికీ 90s వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సినిమా అంటే జెమినీ టీవీలో ఖడ్గం సినిమా చూస్తే కానీ వాళ్ళకి ఆ రోజు ఇండిపెండెన్స్ డే కానీ లేకపోతే రిపబ్లిక్ డే కానీ కంప్లీట్ అవ్వదు. సో మార్నింగ్ లేవడం, దాని తర్వాత రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం, స్కూల్ తర్వాత స్వీట్స్ స్పీచెస్, దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, దాని తర్వాత ఇంటికి వచ్చినాక ఆఫ్టర్నూన్ 2 o'clock అలా ఖడ్గం సినిమా వేస్తే ఆ సినిమా చూస్తే ఆ రోజుకి వాళ్ళకి అంత స్పెషల్, అంటే అలా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఖడ్గం. సో ఆ సినిమా దాదాపు అంటే గతంలో 1-2 సార్లు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అంటే 2026 ఇండిపెండెన్స్ డే స్పెషల్గా కూడా మరొక్కసారి రిలీజ్ చేయడం జరిగింది ఆ సినిమాని. సో ఆ సినిమా రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి వేసినటువంటి ప్రతి చోట కూడా అంత మార్నింగ్ 7:45 షోకి వేసినా కానీ డెఫినెట్గా ఆ సినిమాని అంతే రేంజ్లో చాలామంది ఆడియన్స్, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో 4Kలో చూసి. వాళ్ళందరూ కూడా అంటే దేశభక్తి, ఇప్పుడు ఇలాంటి సినిమాలు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా ఎంతో మంది రావాలి. అలాంటి డైరెక్టర్స్ ఇప్పుడు దమ్మున్నటువంటి డైరెక్టర్స్ ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కృష్ణవంశీ ఆ టైంలో అంత డేట్ చేశారు కాబట్టి ఇట్స్ వన్ అండ్ ఓన్లీ స్పెషల్ డైరెక్టర్ అంటూ కూడా చాలామంది మెన్షన్ చేస్తూ ఉంటారు. అయితే సినిమాలో ఏముంది ఏంటి అంటే సినిమాలో మెయిన్గా చాలా అన్ని ఎలిమెంట్స్ని చూపించారు డైరెక్టర్ కృష్ణవంశీ గారు. గతంలో మనం చూసుకున్నట్లయితే అంటే సినిమాలో ఉండేటువంటి కష్టాలని, దాని తర్వాత అటు ఆర్మీని, దాని తర్వాత అటు పోలీస్ వ్యవస్థని, దాని తర్వాత అటు లవ్ని, ఒక మోసాన్ని, ఈవెన్ ఇంక్లూడింగ్ అన్ని ఎలిమెంట్స్తో తీసినటువంటి సినిమా ఖడ్గం. సో అన్ని ప్రేక్షకులు అంటే అటు చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు అందరు కూర్చొని ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఖడ్గం. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సినిమాకి ప్రధానమైనటువంటి బలం డిఎస్పి మ్యూజిక్. సో వింటేజ్ డిఎస్పి ఎలా ఉంటుందో చెప్పడానికి ఖడ్గంలో వచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ మ్యూజిక్ స్టిల్ ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అలానే కనిపిస్తుంది, అంటే అంత ఫీల్ ఇస్తుంది అనమాట. అలాంటి ఒక మెస్మరైజ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి డిఎస్పి డెఫినెట్గా ఇప్పటికీ స్టిల్ అంటే ఆ మ్యూజిక్ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అంటూ కూడా చాలామంది ఆడియన్స్ చెప్తూ ఉంటారు. సో ఇక సినిమాలో మేజర్గా ఏంటంటే అందులో దేశభక్తి గురించి ఎక్కువగా చూపిస్తారు. దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో అదంటే ఒక సొంత తమ్ముడు తప్పు చేసినా కూడా దేశం కోసం తన తమ్ముని కూడా చంపుకునేంతటువంటి దేశభక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి క్యారెక్టర్లో అక్కడ ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా ఈవెన్ అన్ని సినిమాలలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే అక్కడ శ్రీకాంత్ గారిది ఒక క్యారెక్టర్. సో ఇలా ప్రతి ఒక్కరూ ఆ సినిమాని డిజైన్ చేసినటువంటి వేరు. అండ్ దాని తర్వాత రవితేజ గారి సినిమా కష్టాలు, దాని తర్వాత లవ్లో మోసపోయినటువంటి ఒక వ్యక్తి, ఇలా అన్ని ఎలిమెంట్స్ని చూపించినటువంటి సినిమా ఖడ్గం. సో అది చూస్తున్నప్పుడు కూడా ఈవెన్ ఆ వందే మాత్రం సాంగ్ వచ్చేటప్పుడు లిటరల్లీ ఇప్పటికీ కూడా చాలామందికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ మ్యూజిక్ అండ్ వాళ్ళ ఆ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆ స్వాగ్ కావచ్చు, అవన్నీ కూడా. అసలు ఇప్పటికి ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చినా కానీ ఖడ్గం ఎందుకు అంత స్పెషల్ అంటే దాంట్లో మేజర్గా కృష్ణవంశీ గారి డైరెక్షన్, డిఎస్పి గారి మ్యూజిక్, శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్, దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్, దాని తర్వాత రవితేజ గారిది, ఈవెన్ బ్రహ్మాజీ గారిది, అంటే హిందూ ముస్లింకి సంబంధించినటువంటి మతాంతర వివాహాలను గురించి అందులో చూపించినటువంటి ఆ విజువలైజేషన్ అంత పర్ఫెక్ట్గా, ఎవరంటే హిందూ ముస్లిం బాయ్ అనేటువంటి సెంటిమెంట్ అవన్నీ కూడా చూపించడంలో అండ్ ఎస్పెషల్లీ ఆ సినిమాని ఎక్కడ వల్గారిటీ కానీ మత కల్లోలకు కానీ ఎక్కడా లేకుండా ఒక తాటిపైకి, అంటే ఇండియన్స్ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి సినిమా ఖడ్గం. సో అందుకోసమనే ఆ సినిమా అంత స్పెషల్. అండ్ దానికి తోడు 90s వాళ్ళు అన్ని విధాలుగా కనెక్ట్ అయ్యారు. మ్యూజిక్ పరంగా కనెక్ట్ అయ్యారు, దేశభక్తి పరంగా కనెక్ట్ అయ్యారు, దాని తర్వాత లవ్ పరంగా కనెక్ట్ అయ్యారు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటిగా కనెక్ట్ అయ్యారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా అని అంటే ఖడ్గం సినిమానే ఫర్ ఎగ్జాంపుల్ అంటూ కూడా ఇప్పటికీ ఆ వెయిట్ని కృష్ణవంశీ గారు స్టిల్ మోస్తూ ఉన్నారు. బట్ చాలామంది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, దాని తర్వాత జెన్యూన్గానే ఉంటున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట 1-2 అరకొర అంటే ఇండస్ట్రీ మీద ప్యాషన్ లేకుండా ఏదో డబ్బులుండి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే చేసేటువంటి చర్యలు ఏదైతే ఉంటుందో అందులోని
ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా ఇలా మోసం చేస్తారు అనేది కూడా అది కూడా చూపించారు. సో ఇలా కంప్లీట్గా ఒక సినిమాని 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో సో అన్ని ఎమోషన్స్ని కలగలిపినటువంటి సినిమా ఖడ్గం. సో అందుకోసమనే 90s వాళ్ళకే కాదు ఇప్పుడున్నటువంటి జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంత బాగా ఇష్టపడుతున్నారు. బికాస్ అంటే అది పాత సినిమా అయినా వాళ్ళు ఇప్పుడున్నటువంటి జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పుట్టిన తర్వాత పుట్టక ముందు వచ్చినటువంటి సినిమా. సో పుట్టిన తర్వాత సినిమా గురించి తెలుసుకొని ఇప్పుడు మేము ఇందాక రిలీజ్కి వెళ్ళడం జరిగింది థియేటర్ దగ్గర. సో అంత క్రౌడ్ ఉంది, మొత్తం కూడా యూత్ ఈ సినిమాని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకనే ఖడ్గం సినిమా జెన్జీకే కాదు ఈవెన్ 90స్కే కాదు అందరికీ కూడా ఒక కల్ట్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఎవర్ గ్రీన్ సినిమా అంటూ కూడా మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. సో అందుకోసమనే ఖడ్గం సినిమా అంత స్పెషల్ ప్రతి ఇండిపెండెన్స్ డేకి అండ్ January 26కి ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ డే అంటే ఇంకెక్కువ కొంచెం ఆ ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సినిమాని ఇప్పటికీ అసలు ఇప్పుడు కాదు అది ఏ సినిమా ఎప్పుడు ఏ రోజు వేసినా కానీ కంప్లీట్గా హౌస్ఫుల్ షోస్ తోటి ఎప్పుడు కూడా టికెట్స్ ఆన్లైన్లో ఎప్పుడు కూడా కనబడ్డావు పెట్టినటువంటి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 1 అవర్లోనే టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోతాయట. సో మరి డెఫినెట్గా ఈ ఇండిపెండెన్స్ డేకి ఖడ్గం చూసారా? చూస్తే ఇన్కేస్ గతంలో చాలా సినిమాలు వచ్చి ఉంటాయి. సో ఖడ్గం చూసిన తర్వాత మీకేమనిపించింది అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి కావచ్చు లేకపోతే 90s వాళ్ళకి కావచ్చు సో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.